హలో అండి, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లఫీ ఆనియన్ ఆమ్లెట్. ఓకే, ఆమ్లెట్ ఎలా వేయాలో చూద్దాం ఈరోజు వీడియోలో. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్, ఒక 2 చిన్న ఆనియన్స్, చిన్న స్లైస్ చిన్న చాప్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా సన్నగా తరుకోవాలి. పచ్చిమిర్చిలో సన్నగా తరిగి అందులో కాస్త కొత్తిమీర, కాస్త అల్లం, పసుపు, ఉప్పు, మాకు కావాల్స్తే మీకు కొంచెం ధనియాల పొడి, మసాలా ఫ్లేవర్ కొంచెం చిటికెడు పించ్ ఆఫ్ వేస్ట్ చేసుకొని. ఇందులో ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే పాలు కొంచెం ఒక హాఫ్ స్పూన్, ఒక స్పూన్ పాలు వేసుకోవాలండి. పాలు వేసి కలిపేస్తే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా మంచిగా. సో ట్రై చేయండి నెక్స్ట్ టైం అలా చేసినప్పుడు. ఇవన్నీ కలిపి ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ప్యాన్కి వేసేసుకొని ఇలా కలిపెట్టుకున్న ఒక 5 minutes తర్వాత కలిపెట్టుకున్న ఆమ్లెట్ పోసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆమ్లెట్ అనేది మంచి ఫ్లఫీగా వస్తుంది. పల్చగా కాకుండా ఇట్లా ఉబ్బినట్టు వస్తుంది. ఆమ్లెట్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి బెండకాయ సూప్లోకి, పప్పుచారులోకి, చామగడ్డ సూప్కి, ఇలాంటి వాటికి మంచి కాంబినేషన్ ఆమ్లెట్ అనేది. ఓకే, మీరు ట్రై చేయండి. పాలు యాడ్ చేసి ఎలా వచ్చిందో ఎంజాయ్ చేయండి టేస్ట్. ఓకే, చూడండి కొంచెం బబుల్స్ వస్తున్నాయి. ఈ విధంగా బబుల్స్ అయినా కాస్త ప్యాన్ అటు ఇటు తిప్పేసి చూసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఆమ్లెట్కి ఎడ్జెస్ అయినా అడ్జస్ట్ చేసుకొని తీస్తే బాగా వస్తుంది. కాస్త టాస్ చేసుకొని ఇలా కింద నుంచి స్పూన్ పెట్టేసుకొని ఇలా తిప్పి ఒక 5 minutes నుంచి తీసుకోవడమే.
ఇటువైపు కూడా కాస్త ఒక 5 మినిట్స్ కాలాక తీసేసుకుంటే రెడీ, వేడి వేడి ఆమ్లెట్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆయిల్ వేసుకొని కాస్త ఇది వేసి దీన్ని ఈవెన్గా మొత్తం ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా ఎక్స్ట్రాస్ లేకుండా లేదని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, స్ప్రెడ్ అయితే ఒకసారి వేసుకున్నాక మంటని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది చిన్నగా, చాలా లో ఫ్లేమ్లో వేసుకుంటే మన ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా బాగా వస్తుంది. మన ఫుల్ ఫ్లేమ్ పెట్టేస్తే అది మాడిపోయి టేస్ట్ అంతా బాగోదు. సో చిన్నగా పెట్టి ఆమ్లెట్ అనేది కొంచెం పేషెన్సీగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం చిన్నగా ఫ్లేమ్ పెట్టేసి మెల్లగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒకసారి మనం టాస్ చేస్తే కింద కాలిందో లేదో తెలుస్తుంది. టాస్ చేసుకొని ఒకసారి అటు ఇటు ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ ఆమ్లెట్ అనేది మంచి మనకి సూప్స్లోకి, ఇప్పుడు చలికాలం చాలా చలిగా ఉంటుంది కాబట్టి ఎగ్ తీసుకోవడం వల్ల మన బాడీకి మంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి ఎగ్స్ అనేవి. మ్యాక్సిమం పిల్లలకి అయితే డైలీ ఎగ్ పెట్టడం వల్ల మంచి ప్రోటీన్ అందిద్ది, మంచి బాడీకి హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో రెగ్యులర్గా ఆమ్లెట్ అప్పుడప్పుడు సూప్స్లోకి ఆమ్లెట్ ఓకే, రెగ్యులర్గా మాత్రం బాయిల్డ్ ఎగ్ పెడితే పిల్లలకి మంచి ఎనర్జీ ఉంటుంది. చూడండి ఇలా ఎంత ఫ్లఫీగా ఇలా వచ్చింది. వేసుకున్న సైడ్ కాల్చాక ఇంకొక స్లైడ్ టర్న్ చేసుకుని ఇటు కూడా ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత తీసేస్తే మనకు ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో ఈ ఆమ్లెట్స్ ఏంటంటే మనకి మంచి శామగడ్డ సూప్కి, పప్పుచారులోకి అయితే ఇంకా ఎవర్ గ్రీన్ పప్పుచారు ఆమ్లెట్. సో బెండకాయ సూప్, నేనైతే ఇప్పుడు బెండకాయ సూప్ చేశాను, దానికోసం నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా సూప్స్లోకి ఈ ఆమ్లెట్ అనేది మంచి కాంబినేషన్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఎంజాయ్ చేయండి మీ మీల్ని. పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లఫీనెస్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. ఓకే, ఇలా విధంగా కాల్చాక చూడండి ఈ విధంగా టాస్ చేసుకోండి. చూడండి వేడి వేడి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎన్ని ఆమ్లెట్స్ అంటే అన్ని ఆమ్లెట్స్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.